వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు, వార్తాపత్రికల్లో ఈ రోజు వచ్చినటువంటి హైలైట్స్ ని ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో ఉన్నటువంటి హైలైట్స్ ని ఒక్కసారి పరిశీలిస్తే రికార్డు స్థాయిలో విజయం తథ్యం అనేటువంటిది బీహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి రికార్డు స్థాయిలో విజయం వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి కామెంట్స్ ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. బీహార్ లో ఎన్నికలకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ వారం రోజుల్లో ఎన్నికల ప్రచారాలు కూడా పూర్తయి, ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయి, కేవలం ఒక 10 రోజుల్లో రిజల్ట్ కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యూహ రచన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల మీద మాత్రం ఎన్డీఏ పక్షాలు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా తమ యొక్క స్థానాలను కైవసం చేసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలనేది మాత్రం ఎన్డీఏ పక్షాల మధ్య ఉన్నటువంటి కీలకమైనటువంటి అడుగు. ఈ నేపథ్యంలో మరోవైపు ఇండియా కూటమి కూడా అదే తరహాలో భారీ స్థాయిలో ప్రచారాలు కూడా హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ జంగిల్ రాజా వ్యవహారం మాత్రం ప్రస్తుతం బీహార్ లో హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం పక్కన పెట్టేస్తే రికార్డు స్థాయిలో విజయం మాత్రం తమకే వస్తుంది అనేది మాత్రం ప్రధానమంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక భారతీయులే టార్గెట్ అనేటువంటి అంశం, కెనడాకి సంబంధించినటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. వీసాలను తిరస్కరించడమే లక్ష్యంగా చట్టానికి సవరణ ప్రతిపాదించింది అనేటువంటి అంశం. భారత్ కెనడా మధ్య గత కొంతకాలంగా సాగుతున్నటువంటి విదేశీ వ్యవహారాల్లో దాదాపు రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనబడింది. ఖలిస్తాన్ మూవ్మెంట్ సమయంలో ఖలిస్తాన్ ఉద్యమకారులను కెనడా ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్నటువంటి అంశం కానివ్వండి. సో ఈ మొత్తం వ్యవహారాలు చూసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ కనబడేటువంటి ఇష్యూ భారత్ కెనడా మధ్య విదేశీ దౌత్యం కొంతవరకు దెబ్బతినేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాంటి చట్ట సవరణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి భారతీయులతో పాటుగా ఆ దేశానికి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి విదేశీ సంబంధాలు సత్సంబంధాలన్నీ కూడా కొంతవరకు కఠినతరమైనటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇక రెండో దశ ఎస్ఐఆర్ కి సంబంధించి ఆరంభం అనేటువంటి అంశం, రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన 9 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి సమగ్ర సవరణకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక ఫిలిప్పీన్స్ లో కల్మేగి విధ్వంసం అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. ఇవి ఇంకా ప్రధానమైనటువంటి ఇష్యూస్ కొద్దాం. కేటీఆర్ అరెస్ట్ కు అనుమతి ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు సాక్షిలో. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ అనేటువంటి అంశం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం, మీ మధ్య ఒప్పందం లేకుంటే 11 నెలల్లో కాళేశ్వరం పైన సిబిఐ దర్యాప్తు ప్రారంభించాలి. కాళేశ్వరం ఫార్ములా ఈ రేస్ కేసుల్లో కేటీఆర్ ను బీజేపీ కాపాడుతుంది, బీజేపీతో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఆ ఇంటి ఆడబిడ్డే చెప్తుంది. కారు ఢిల్లీకి చేరగానే కమలం మారిపోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలోనే ఇది సర్కారా రౌడీ దర్బారా, వికాసానికి విధ్వంసానికి మధ్య పోటీ, కేటీఆర్ చెప్పినటువంటి మాటలు. సబ్బండ వర్గాల మోసం చేసిన కాంగ్రెస్, విద్యార్థుల భవిష్యత్తు అంధకారానికి కుట్ర, ఫీజు బకాయిలు అడిగితే బెదిరింపుల, జూబ్లీహిల్స్ ఫలితంతో కాంగ్రెస్ మైండ్ బ్లాక్ కావాలి, ఉద్యోగులు విద్యార్థులకు బెదిరించి ఏం సాధించావని సీఎం రేవంత్ రెడ్డి నిలదీత, సోమాజిగూడ రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ హైలైట్ చేసినటువంటి ఇష్యూ. ఒక్కసారి ఈ రెండు అంశాలను పరిశీలిస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఒకవైపు అధికార పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు, కీలకమైనటువంటి నేతలు. రెండోది ప్రతిపక్ష పార్టీ, ఆల్రెడీ గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మాజీ మంత్రులు కానివ్వండి, బీఆర్ఎస్ లో సీనియర్ నేతలు కానివ్వండి, అత్యంత కీలకంగా ఉన్నటువంటి డివిజన్ లెవెల్ నాయకులు కూడా. సో పూర్తి స్థాయిలో మాత్రం యుద్ధ క్షేత్రం లాగా జూబ్లీహిల్స్ మారిపోతున్నటువంటి సిచ్యువేషన్, మాటల యుద్ధాలే అక్కడ సాగుతున్నటువంటి తంతు. ఈ నేపథ్యంలో ఒకరి అరెస్టుకి మరొకరు అనేటువంటి అంశంతో పాటుగా ప్రజెంట్ ఉన్నటువంటి ఇష్యూస్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలను కూడా ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రీసెంట్ గా వస్తున్నటువంటి సర్వేలు కూడా కొంతవరకు ఈ పార్టీల మధ్య కొంతవరకు గుబులు రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి రీసెంట్ గా వస్తున్నటువంటి సర్వేలు ఒక్కసారి మనం గమనిస్తే ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే సర్వేలు కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి పల్స్, ఇప్పటి వరకు వచ్చినటువంటి సిచ్యువేషన్, ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రచారాల్లో వివిధ పార్టీలు సాగించినటువంటి తంతు పైన చేసినటువంటి సర్వేలు, కేకే సర్వే ఆటోమేటిక్ గా, అదేవిధంగా ఇతర 2-3 సర్వేలు కూడా బీఆర్ఎస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపినటువంటి పరిస్థితి. కానీ రానున్నటువంటి 2-3 రోజులు ప్రచారానికి కూడా పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉంది. 11వ తారీఖున అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి, 14న రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సాగుతున్నటువంటి తంతు మాత్రం ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఎన్ని వ్యూహాలు అవలంబించాలి, ప్రజల్ని ఆకట్టుకోవడానికి క్షేత్ర స్థాయిలో ఏ విధంగా వెళ్ళాలి,
సో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు, ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏంటి అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ తీసుకొని వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల మధ్య ఉన్న సమన్వయ లోపం కానివ్వండి, సో బీసీ మంత్రి కొండా సురేఖని బీసీ నుంచి ఇలా చేస్తున్నారు అనేటువంటి ఇష్యూస్ ప్రతిపక్షాలు ప్రస్తావించడం కానివ్వండి, కాంగ్రెస్ లో క్షేత్రస్థాయి కార్యకర్తల కొట్లాటలు కానివ్వండి, సో ఈ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఇలా జరుగుతున్నటువంటి పార్టీకి మీరు పట్టం కడతారా? అభివృద్ధి అనేటువంటి పేరుతో మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు, మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు, తులం బంగారం ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఇష్యూస్ ని బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి తీసుకొని వెళ్తుండే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మరికొన్ని రోజులు అంటే అరెస్టుకు బీజేపీ అనుమతి ఇవ్వాలి, కేటీఆర్ అరెస్టును కేసీఆర్ అరెస్టును అడ్డుకుంటుంది బీజేపీ మాత్రమే, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సపోర్ట్ తీసుకొని ఉంది. ఆల్రెడీ ఒక ముస్లిం మంత్రి అజారుద్దీన్ కి కేబినెట్ లో ఇవ్వడం జరిగింది. నిన్నే ఆ శాఖలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటుగా మైనార్టీ వెల్ఫేర్ శాఖలు కేటాయించారు. సరే ఆ ఇష్యూని పక్కన పెట్టేద్దాం, కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీ మంత్రి కోట ఎంతవరకు చెల్లుతుంది, అసలు చెల్లేటువంటి అవకాశం ఉంటుందా? అంటే సామాజిక సమీకరణాల నేపథ్యంలో దాదాపు 1,00,000 ఓట్ల వరకు మైనార్టీలకు ఉన్నటువంటి పరిస్థితి. కానీ నిన్నొచ్చినటువంటి సర్వేలో ఆ 1,00,000 ఓట్లలో కూడా 50.5% వరకు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారనేది మాత్రం సర్వేలో తాజాగా తేలుతున్నటువంటి పరిస్థితి. అంటే రాబోయేటువంటి 2-3 రోజుల్లో మారిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ నాటికి ఏ విధంగా ఉంటాయో ఫలితాలు చెప్పలేం, కానీ ప్రెజెంట్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ విధంగా కనబడుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో వెళ్ళేటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, ఫార్ములా ఈ రేస్ వ్యవహారం కానివ్వండి, గత 10 ఏళ్లలో ఏం డెవలప్మెంట్ జరిగింది అనేటువంటి ఇష్యూస్ ని ఇలాంటి వాటిని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది. ఈ రెండు ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ అరాకొరగా ఒక నామమాత్రకంగానే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకసారి బీజేపీ పాత్రను మనం చూసుకున్నట్లయితే నిన్న మాత్రం జనసేన పార్టీ సపోర్ట్ తీసుకోవడం జరిగింది, కానీ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇంకా మద్దతు ప్రకటించినప్పటికీ వారు కూడా తమ పార్టీకి ఓటేస్తారనేది మాత్రం బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ ఉన్నటువంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ రెండోది సిట్టింగ్ స్థానం కాబట్టి ఈ పార్టీ, ఈ రెండు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఈసారి మాత్రం ఓటు షేర్ అనేది ఎక్కువగా అంటే దాదాపు కూడా ఓటు పోలింగ్ శాతం అనేది విపరీతంగా పెరగాలి. ఒకసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల చరిత్రను మనం పరిశీలిస్తే 2014లో అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది, మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో మళ్ళీ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుండి. 2023లో మాగంటి గోపీనాథ్ ఎన్నికయ్యారు, అంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా 2023లో అంటే దాదాపు ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి హ్యాట్రిక్ సాధించారు కాబట్టి నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు అనేది మాత్రం బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. కానీ ఏం అభివృద్ధి జరిగింది అనేది మాత్రం కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం జూబ్లీహిల్స్ లో గత కొంతకాలంగా అంటే ప్రీవియస్ గా జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతూ ఉంది. సో తక్కువ నమోదవుతుంది అంటే ఆటోమేటిక్ గా ప్రజలు ఓట్లు వేయడానికి, ఓటర్ నాడి పట్టుకోవడానికి అంటే పూర్తి స్థాయిలో ఓట్లు వేసి ఓటింగ్ శాతం పెంచడానికి ప్రజలు అంతగా ఆసక్తి చూపించలేదు. కానీ ఈ ఉప ఎన్నికల్లో చూపించాలి అనేది మాత్రం ప్రధాన పార్టీలు కోరుతున్నారు. పోలింగ్ బూత్లకు ప్రజలకు తీసుకువెళ్లేటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. కాబట్టి ప్రజలు చైతన్య పడాలి. ఖచ్చితంగా వీరి రాజకీయ పార్టీల ఇష్యూస్ ని పక్కన పెట్టేసేయండి, ప్రజలు కూడా ఓట్లు వేయడానికి రావాలి. అత్యంత ధనికులు ఉన్నటువంటి నియోజకవర్గం, పేదవాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గం, మధ్యతరగతి ప్రజలు ఉన్నటువంటి నియోజకవర్గం. సో ఈ నియోజకవర్గం అనేది కొంచెం భిన్నంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది, కానీ రీసెంట్ గా మారినటువంటి సమీకరణాల తర్వాత జూబ్లీహిల్స్ కొంతవరకు పరిమితమైన సో భిన్నమైనటువంటి వర్గాలు ఉన్నాయి కాబట్టి ప్రజల చైతన్యం బయటికి వచ్చేసి ఓటు వేసేటువంటి పరిస్థితి ఉండాలి. ఎలక్షన్ రోజు అంటే కేవలం ఒక సెలవు దినంగా మాత్రం ఎవరు పరిగణించకూడదు. సో ఈసారి మాత్రం కొంతవరకు కీలకంగా ఓటు శాతం పెరిగేటువంటి ఛాన్స్ ఉంది అనేది మాత్రం పార్టీ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. సో పెరిగినటువంటి ఓటు శాతం ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి మైనస్ అవుతుంది, ప్రెజెంట్ వచ్చినటువంటి సర్వేల ప్రకారం సో ఇవి నిజంగా ఈ సర్వేల్లో వచ్చేటువంటి ఫలితాలే నిజంగా ఎలక్షన్ ఫలితాల్లో వస్తాయా, ఇవే పునరావృతం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందా అంటే అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గాని మారింది. చూద్దాం మరి 2-3 రోజుల్లో ప్రచారాల్లో ఇంకా ఎలాంటి అస్త్రాలు ప్రయోగిస్తారో, సో దాని తర్వాత ఎలాంటి ఫలితం ఉంటుందో మనం కూడా వేచి చూద్దాం. సో మరో 4 ఎమ్మెల్యేల విచారణకు షెడ్యూల్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి మరో 4 కూడా విచారణకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. నవంబర్ 6, 7 తేదీల్లో దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మీరు స్పష్టంగా ఈ
అంటే ఈ సమయం కల్లా విచారణని పూర్తి చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి అని. కానీ స్పీకర్ మళ్ళీ సమయాన్ని కోరడం జరిగింది. మరో 2 నెలల సమయం కోరేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 2 నుంచి 3 నెలలు అంటే మినిమం 2 months మాత్రం పట్టేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పట్లో వారికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడట్లేదు. ఇక్కడ కనబడుతున్నటువంటి ఇంకో అంశం అయితే మాత్రం ఛత్తీస్గఢ్ లో ఢీకొన్నటువంటి రైళ్లు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. గూడ్స్ వెనకాల నుండి ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు 7గురు మృతి, ఇక 14 మందికి గాయాలు, బిలాస్పూర్ సమీపంలో ఘటన అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. గత కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి, రోజుకొక వార్త కలవర పెడుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకరోజు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం పూర్తి స్థాయిలో అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కడం ప్రమాదకరంగా ఉంటుందా, ఎక్కితే సేఫేనా, సో ఎంతవరకు సేఫ్ ఉంటుంది అనేటువంటి ఆందోళన వ్యక్తమైంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురవడం, అక్కడ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి అంటే సంఖ్య ఎక్కువగా ఉండడం. రాజస్థాన్ లో ఇలాంటి పరిస్థితి అనుకున్నాం, అక్కడ కూడా ఇలాంటి యాక్సిడెంటే జరగడం. సో అక్కడ ప్రాణాలు కూడా 10ల సంఖ్యలో కనబడడం. రీసెంట్ గా ఇక్కడ ఏదైతే రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ప్రాంతంలో అయితే దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోవడం. సో ఈ దుర్ఘటనలు వరుసగా చూస్తున్నప్పుడు ట్రైన్ ఎక్కడే కొంతవరకు సేఫ్ అనేటువంటి ఇష్యూస్ ఈ మధ్య మెదులుతున్నటువంటి ప్రశ్న. ఖచ్చితంగా ప్రయాణం చేయాలంటే ట్రైన్ లో చేయొచ్చు కదా. కానీ నిన్న జరిగినటువంటి ఘటన మాత్రం ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు 7గురు చనిపోయారు. ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ అనుకోవాలి. సో ఇది ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకుంది, బిలాస్పూర్ ప్రాంతానికి సంబంధించి. సో ఒక ఆగి ఉన్నటువంటి ఏదైతే గూడ్స్ రైల్ ని అక్కడ ఉన్నటువంటి ఒక ప్యాసింజర్ రైల్ ఆల్మోస్ట్ అదే ట్రాక్ మీదకి ఎలా వచ్చింది, ఒకే ట్రాక్ మీదకి 2 రైల్స్ ఏ విధంగా వచ్చేసినాయి. ఆగి ఉన్నటువంటి రైలు మీదకి ఆల్మోస్ట్ ఇది పైకి ఎక్కేసిందంటే ఇక్కడ కనబడుతున్నటువంటి పిక్ లో. సో ముందున్నటువంటి దాంట్లో ఎంత డ్యామేజ్ జరిగి ఉంటుంది. సో తీవ్రంగా గాయపడినటువంటి వారి సంఖ్య కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడింది. సో నిన్న ట్రైన్ మీద కూడా కొంతవరకు అనుమానాలు వ్యక్తమైంది. ఇప్పుడు అందుతున్నటువంటి తాజా సమాచారం, ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం ఒకసారి పరిశీలిస్తే విమాన ప్రమాదం కూడా చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఈ రోజున ప్రయాణాలంటే కొంతవరకు హడిలిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఎలాంటి నిర్ణయం చేసుకొని ప్రయాణాలు చేస్తే కొంతవరకు మనం సేఫ్ గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ హైలైట్ అవుతుంది. జరుగుతున్నటువంటి ప్రమాదాలు చూసి తన అనుకునేటువంటి వారు ఎవరైనా ప్రయాణాలు చేస్తూ ఉంటే వారు సేఫ్ గా రావాలి అనేటువంటి కోరిక, ఆ ఆలోచన ఉంది చూసారా, ఆ ఆలోచన మాత్రం ప్రెజెంట్ అందరి మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్న. సో ప్రెజెంట్ ఇదైతే మాత్రం హైలైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతుంది. సో దీనికి సంబంధించి ఇక తడి ఆరని కళ్ళు అనేటువంటి అంశం, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ అదే ఆ కూతుర్లను కోల్పోయినటువంటి తండ్రి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇంకా ఆ కళ్ళు తడి ఆరలేదు అనేటువంటి ఇష్యూని దాన్ని ప్రధానమైనటువంటి శీర్షికలో వేయడం జరిగింది. ఇవి హైదరాబాద్ కు రక్షణకు సంబంధించిన ఎన్నికలు అనేటువంటి అంశం. వెంగళరావు నగర్ రోడ్ షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ కూడా ప్రధానమైనటువంటి శీర్షికలు వేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాత్రం క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రచారం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇక ఆల్మట్టి బనకచర్ల పైన సుప్రీంకు త్వరలో కేసులు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రభుత్వం. ఇప్పటికే బనకచర్ల డిపిఆర్ తయారీకి ఏపీ టెండర్, ఆల్మట్టి ఎత్తు పెంపు కోసం భూసేకరణకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్ అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూస్. సో ఆల్మట్టి కర్ణాటక రాష్ట్రంతో ఉన్నటువంటి వివాదం కానివ్వండి, సో ఆంధ్ర వివాదంతో ఉన్నటువంటి బనకచర్ల ఇష్యూ కానివ్వండి, ఈ రెండింటి మీద సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి యోచనలో మాత్రం తెలంగాణ సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వీటి మీద త్వరలో కేసులు వేయాలి అనేటువంటి ఇష్యూ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడే ఆల్మోస్ట్ డిపిఆర్ కి సంబంధించినటువంటి టెండర్ కూడా ఇవ్వడం జరిగింది. వన్స్ డిపిఆర్ ప్రిపేర్ అయిపోయిందంటే, అంటే ఒక సమగ్రమైనటువంటి ప్లాన్ రిపోర్టు తయారైపోయింది అంటే దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నటువంటి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాల మీద క్లారిటీ తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఫస్ట్ స్టేజ్ మాత్రం డిపిఆర్. ఆ డిపిఆర్ అంతవరకు మాత్రం ఏపీ గవర్నమెంట్ ఫాస్ట్ గా అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో బనకచర్ల మాత్రం చాలా ఫాస్ట్ గా సాగేటువంటి అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ దీనికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి సో దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నింటినీ కూడా త్వరగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఈనాడులో దాదాపు మనకు గమనించినట్లయితే
నైపుణ్యానికి ఏఐ పోర్టల్ అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సామర్థ్యాల అంచనాలు, లోపాలు తెలుసుకునేందుకు అవకాశాలు, కంపెనీల ఖాళీలు, నిరుద్యోగుల సమాచారం అనుసంధానం అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో ఆవిష్కరణ, యువత కోసం దేశంలోనే మొదటిసారిగా రూపకల్పన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ఇష్యూని, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి శక్తి సామర్థ్యాలను పెంచేటువంటి అంశాలు, లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకునేటువంటి ఇష్యూస్ ని, సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. దీనికోసం దేశంలోనే మొదటిసారిగా ఒక రూపకల్పన చేయాలనేటువంటి ఆలోచన అనేటువంటి అంశం. ఎందుకంటే ఒక కంపెనీలు ఏ విధంగా ఉన్నాయి, ఆ కంపెనీలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఏంటి, అదేవిధంగా ఉద్యోగుల నిరుద్యోగుల యొక్క సమాచారం ఏంటి, సో ఈ మొత్తాన్ని కూడా అనుసంధానం చేసేటువంటి ఆలోచనలో మాత్రం ప్రభుత్వం ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఈ రంగాల వైపు కూడా యూజ్ చేసుకోవచ్చా, ఈ రకమైనటువంటి సమాచారం డేటా తయారీ ప్రక్రియలో కూడా ఏఐని యూజ్ చేయడం వల్ల మరింత సరళతరమైనటువంటి అవకాశం ఉంటుంది కదా అనేటువంటి ఆలోచనని మాత్రం ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక లండన్ విషయానికి వెళ్దాం. ఒకసారి లండన్ లో మాత్రం నారా భువనేశ్వరికి ఫెలోషిప్ 2025 అంటే డిస్టింగ్విష్ అనేటువంటి అవార్డుని కూడా రావడం జరిగింది. సో హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పికాక్ అవార్డు అందుచేత లండన్ లో ప్రదానం చేసిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది డైరెక్టర్స్ సంస్థ అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణితో మాత్రం లండన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ హెరిటేజ్ ఫుడ్స్ కు వచ్చినటువంటి అవార్డును కూడా వారు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ఇక 8వ వేతన సంఘ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద కొంతవరకు క్లారిటీ ఉద్యోగులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అయితే పరిస్థితి కనబడుతుంది. సో వేతన సంఘాలు నియమించిన తర్వాత మాత్రం కొంతవరకు కీలకంగా మారేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇక 2000 కోట్ల సాస్కి నిధులతో రోడ్ల నిర్మాణం, సరైన ప్రమాణాలతో పనులు చేపట్టాలి, అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేటువంటి అంశం సాస్కీకి సంబంధించినటువంటి పథకానికి సంబంధించి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. రాష్ట్ర మూలధన పెట్టుబడులపైన ప్రత్యేక సహాయం అనేటువంటి అంశం అని ఇక్కడ సాస్కీ అనేటువంటి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దాదాపు ఒక 2000 కోట్లకు సంబంధించి దీన్ని ప్రధానంగా ఏర్పాటు చేయాలి రోడ్ల నిర్మాణం కోసం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. నార్మల్ గా అయితే కొంతవరకు బడ్జెట్ ఇష్యూస్ లో పెట్టుబడులకు సంబంధించినటువంటి మూలధనం, అదేవిధంగా ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి మూలధనం, ఇవి రెండు కూడా కీలకంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే మూలధన పెట్టుబడి అంటే ఆల్రెడీ మనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పెట్టుబడికి సంబంధించినటువంటి ఫలితాల కన్నా మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మాత్రం రాష్ట్రంలో మూలధన పెట్టుబడుల మీద పెట్టేటువంటి సాస్కీ నిధులకు సంబంధించి కూడా 2000 కోట్లు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. రహదారుల అభివృద్ధితో పాటుగా ఇది ఇటీవలి కాలంలో వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి రహదారులు, గ్రామీణ రహదారుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే పంచాయతీరాజ్ అదేవిధంగా దాని గ్రామీణాభివృద్ధి శాఖలు ఉప ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి కాబట్టి సో వీటి మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం డిసెంబర్ నెలాఖరులో ఫ్లైట్ టెస్ట్ 91.7% నిర్మాణ పనులు పూర్తి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనేటువంటి ఇష్యూని కూడా భోగాపురం విమానాశ్రయం క్రమంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్నటువంటి స్టేజ్ బై స్టేజ్, అంటే ప్రతి దశలోనూ ఆ నిర్మాణం యొక్క పురోగతిని ఒకసారి పరిశీలిస్తే దేశంలోనే ఒక విభిన్నమైనటువంటి విమానాశ్రయంగా మనం పరిగణించాలి. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మరింత డెవలప్మెంట్ అవ్వడానికి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రాంతంతో పాటుగా ఆ ఉత్తరాంధ్ర జిల్లాలు ఏదైతే వెనుకబడినటువంటి జిల్లాలుగా అప్పుడు పరిగణించేటువంటి అవకాశం కనబడుతుందో, శ్రీకాకుళం కానివ్వండి, విజయనగరం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, అంటే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి వరకు కూడా ఆల్మోస్ట్ అంటే రాజమండ్రి విమానాశ్రయమే నెక్స్ట్ కనబడుతుంది. కాబట్టి సో ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాలే మనం పరిగణలోకి తీసుకున్నాం. మళ్ళీ అల్లూరి సీతారామరాజు జిల్లా కానివ్వండి, మన్యం జిల్లా, ఆ జిల్లాను మొత్తం పరిగణలోకి తీసుకున్నా. సో ఈ విమానాశ్రయం అనేది మాత్రం ఒక ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక తలమానికంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి ఈ అప్డేట్ చూస్తే మరింత అది అభివృద్ధి చెందేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తయితే మాత్రం ఆ ప్రాంతంలో విమానయాన సర్వీసులు, అంతర్జాతీయ సర్వీసులకి మరింత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైజాగ్ ప్రాంతంలో విమాన సర్వీసులు సాగుతున్నటువంటి నేపథ్యంలో సో ఆ బడ్డెన్ మొత్తాన్ని వైజాగ్ మీద తగ్గించడంతో పాటుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరింత విస్తరణ చేసేందుకు, ఆ ప్రాంత అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం భోగాపురం విమానాశ్రయం మాత్రం అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఉత్తర భారతదేశం నుంచి
ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి దిశలో మాత్రం భోగాపురం విమానాశ్రయమే ఒక వెల్కమ్ చేసేటువంటి విధంగా అత్యంత భారీ విమానాశ్రయంగా మాత్రం మారేటువంటి అవకాశం ఉంది. సో ప్రెజెంట్ విశ్వవిద్యాలయం కూడా రాబోతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్లు కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి స్టడీస్ మొత్తం కూడా ఇక్కడ చదువుకునేందుకు కొంతవరకు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకునేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి రైళ్లు ఢీకొన్నటువంటి అంశం ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. విశాఖలో స్వల్ప భూ ప్రకంపనలు, కొన్ని సెకండ్ల పాటు కంపించినటువంటి భూమి అనేటువంటి అంశం ప్రధానంగా మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్బి కాలనీ, అల్లీపురం, ఎండార, పెందుర్తి, భీమిలి, సింహాచలం ఇతర ప్రాంతాల్లో సుమారు దాదాపు 4 గంటల 20 నిమిషాల ప్రాంతంలో కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది అని మాత్రం ఇక్కడ న్యూస్ హైలైట్ అవుతుంది. దాదాపు ఇళ్ల గోడలు కూడా కొంతవరకు కూలినటువంటి పరిస్థితి. సో ప్రజలందరూ కూడా ఆందోళనతో, భయంతో బయటకు పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏం జరిగిందో తెలియనటువంటి సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ హైలైట్ అయింది. సో నష్టపోయినటువంటి ప్రతి రైతును ఆదుకోవాలి, న్యాయం చేసే వరకు పోరాడతాం, ఒక్క రోజులో పంట నష్టం ఎలా అంచనా వేస్తారు, కృష్ణా జిల్లా పర్యటనలో వైసీపీ అధినేత జగన్ అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. రీసెంట్ గా సంభవించినటువంటి మోంతా తుఫాను ప్రభావం ఎంత ప్రభావం చూపించిందో మనం అందరికీ తెలుసు. సో నష్ట తీవ్రతను తగ్గించగలిగారు, ప్రాణ నష్ట తీవ్రత తగ్గింది, కానీ పంట నష్ట తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న ఆ ప్రాంతాలని, మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఏరియాని, మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించడం జరిగింది. సో ఈ పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పరామర్శించడంతో పాటు పంట పొలాల్లో కూడా ఆయన వెళ్లి పూర్తి స్థాయిలో అక్కడ పరిశీలించడం జరిగింది. ఒక్క రోజులో మీరు పంట నష్టం యొక్క తీవ్రతను ఎలా అంచనా వేస్తారు, దీనికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపులు జాప్యం లేకుండా చూడాలి అనేటువంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ, ఎంతవరకు మీరు తుఫాన్కి ఎదురుగా వెళ్లి దాన్ని అడ్డుకున్నారు అది ఇది అన్నట్టు కొంచెం ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షం వైపు మాత్రం కొంత విమర్శలు దాకిడి పెంచినట్లుగా నిన్న పర్యటనలో మాత్రం మనం చూసాం, కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించి. సో ఇంకొకసారి ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హైలైట్స్ ని చూసుకుంటే, మోంతా తుఫాను ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మిగిల్చినటువంటి నష్టానికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్నటువంటి వైరం అక్కడ. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ప్రధానమైనటువంటి శీర్షికలు చూసుకుంటే, కుమ్మక్కయ్యారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వరేం అనేటువంటి ఇష్యూ. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో వివిధ పార్టీల మధ్య సాగుతున్నటువంటి వైనంలో అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి రోడ్ షోలో వారు చేసినటువంటి కామెంట్స్ ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో దీన్నే పూర్తి స్థాయిలో మాత్రం ముందుకు తీసుకొని వెళ్ళి ఏదైతే ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ఉందో, అదేవిధంగా కాళేశ్వరం వ్యవహారం ఉందో దాని మీద మాత్రమే విమర్శలు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇక నా బెంచ్ని తప్పించుకొని ఎత్తుగడ అనేటువంటి అంశం, విచారణ చివరిలో విస్తృత ధర్మాసనాన్ని కోరడమా అనేటువంటి ఇష్యూ, కేంద్ర ప్రభుత్వం పైన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయి ఆగ్రహం అనేటువంటి అంశం, వాదనలు ముగించాక నిర్ణయం తీసుకుంటానని స్పష్టీకరణ, ట్రిబ్యునల్ సంస్కరణల చట్టంపై విచారణ 7కు వాయిదా అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కేసు ఇష్యూకు సంబంధించి దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ని కాకుండా మరో బెంచ్ ని ఆశ్రయించడం అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేస్తూ, సో గవాయి దాని మీద కొంతవరకు అసంతృప్తిగా ఉన్నట్లుగా మాత్రం తెలిసినటువంటి అంశం ఇక్కడ హైలైట్ అవుతుంది. సో ఎస్ఎల్బిసి సొరంగానికి టైగర్ రిజర్వ్ అడ్డంకి లేనట్లే అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఎస్ఎల్బిసి ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించడం జరిగింది. సో చాలా కాలం తర్వాత దానికి సంబంధించి అంటే ఒక వారంలోనే దీనికి సంబంధించినటువంటి సర్వేని కూడా పూర్తి చేస్తాం, ఒక 15 రోజుల్లో దీని నివేదికను కూడా తయారు చేసేటువంటి యోచనలో మాత్రం ప్రభుత్వంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే త్రవ్వకాలకి పూర్తి చేసే దిశగా మాత్రం ఎక్కడికక్కడ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక అంటే కీలకమైనటువంటి సర్వేని కూడా చేయడం జరిగింది. సో ఎంతవరకు దీని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది, గతంలో జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో అలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఎస్ఎల్బిసి అనేటువంటి ఇష్యూ మాత్రం తెలంగాణలో రీసెంట్ గా అంటే దాదాపు ఒక 1 ఇయర్ కూడా ఆల్మోస్ట్ అవ్వలేదు. సో ఆ టైంలో మాత్రం ఇక్కడ ప్రమాదంలో చనిపోయినటువంటి వారి పరిస్థితి అంటే వారు అక్కడ సజీవ సమాధి అయినటువంటి సిచ్యువేషన్ మాత్రం మనం చూసాం. సో దీని మీద ప్రభుత్వం కూడా కీలక అడుగులు తీసి త్వరగా పూర్తి చేసేటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ కనబడుతుంది. సో దీనికి సంబంధించి సర్వే మాత్రం హెలికాప్టర్ ద్వారా చేయడం జరిగింది. సో టెక్నాలజీని యూజ్ చేసి ఎస్ఎల్బిసిని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి యోచనలో ప్రభుత్వం కనబడుతుంది.
సో ఈ వేదన తీరనిది అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వండి, ప్రభుత్వ శాఖలకు టీహెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసినటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. అట్ ద సేమ్ టైం ప్రమాద ఘటన నుంచి ఇంకా ఆ బాధితులు బయటకి రానటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఏదైతే బస్సు ప్రమాదానికి సంబంధించి. సో సొంతూరులో బస్సు ప్రమాద మృతుల యొక్క అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ముగ్గురు కూతుల మాటని తల్లి విని ఉంటే బతికేవారు అనేటువంటి ఇష్యూని కూడా ఇక్కడ ప్రధానంగా శీర్షికలు వేయడం జరిగింది. సో వీరి గురించి చెప్పుకోవాలి అంటే ఆ ఆర్తనాదాలు, ఆ బస్సు ప్రమాదానికి గురైనటువంటి ఇష్యూలో ఆ కుటుంబాలు పడుతున్నటువంటి నరక వేతన, ఈ మొత్తం కూడా నిన్న అంత్యక్రియల ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ని చేసేటప్పుడు మరింత పీక్స్ కి వెళ్ళింది అనేటువంటి ఇష్యూ ఇక్కడ హైలైట్ అవుతుంది. మృతులకు సంబంధించి అదే మృతదేహాలకు సంబంధించి కూడా పోస్ట్ మార్టం పూర్తి చేసి ఆ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం. సో వారి స్వగ్రామాల్లో మాత్రం దానికి సంబంధించినటువంటి అంత్యక్రియల ప్రక్రియ నిన్ను ముగియడం జరిగింది. సో ఆ సిచ్యువేషన్ లో వారి కుటుంబాలు ఏదైతే వెలబుచ్చారో ఆవేదన, సో ఆ వ్యక్తుల్ని తలుచుకొని వారు పడినటువంటి బాధ, వారు పడినటువంటి వేదన, అది ఒక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలా చేస్తే బాగుండేదేమో, ఈ రకంగా చేస్తే బాగుండేదేమో. కొంతమంది ట్రైన్ మిస్ అవ్వడం జరిగింది, ట్రైన్ మిస్ అయ్యి బస్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో ట్రైన్ మిస్ అయ్యి వెనక్కి వస్తే బాగుండేదేమో అనేటువంటి ఆలోచన. కొంతమంది డ్రైవర్ సీట్ లో కాకుండా నా పక్కనే కూర్చొని ఉంటే బాగుండేదేమో, డ్రైవర్ సీట్ వెనకాల కూర్చుని ఇలాంటి అంటే బలి అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా అనేటువంటి ఆలోచన. కానీ విధి లిఖితం అంటారు కదా, ఆ విధి లిఖితాన్ని ఎవరు మార్చలేరు అంటూ ఉంటారు పెద్దలు. కానీ అది దీంట్లో ఎంతవరకు కరెక్టో కాదో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి నష్టాన్ని కొంచెం వరకు మనం తగ్గించుకోవడానికి ఇలా చేస్తే బాగుండేది కదా అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటది. కానీ బట్ ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మాత్రం వరుసగా జరుగుతున్నాయి. ఇది ఒక్కటి బస్సు ప్రమాదం అనేది కాదు, ఈ బస్సు ప్రమాదాలు వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉండడం, వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతూ ఉండడం, ఈరోజు విమానం యొక్క ప్రమాదం జరుగుతూ ఉండడం. సో ప్రయాణం భద్రతేనా, ప్రయాణం ఎంతవరకు సేఫ్, ప్రయాణం చేయాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ప్రయాణం చేయాలంటే మనం జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం. కానీ ఎదుటిగా వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి జాగ్రత్తగా వస్తున్నారా లేదా అనేటువంటి ఇష్యూ కూడా ఇక్కడ హైలైట్ అవుతుంది. కర్నూలు బస్సు దుర్ఘటన మనం చూసాం. సో ఆ దుర్ఘటన మరవక ముందే మళ్ళీ దీనికి చేవెళ్ళకి సంబంధించినటువంటి దుర్ఘటన. సో ఈ పరిహారం వారి కుటుంబాలు కోరట్లేదు, ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషియా ఆ కుటుంబాలు కోరడం లేదు. ఎక్స్గ్రేషియా పెంచాలి, మాకు ఒక ఉద్యోగం ఇవ్వాలి, మాకు ఇన్ని లక్షలు కాదు అన్ని లక్షలు ఇవ్వాలి, కోట్లు ఇవ్వాలి, ఆ కుటుంబాలు అవి కోరట్లేదు. చనిపోయినటువంటి ప్రాణాలను తిరిగి వస్తాయా, తిరిగి తెస్తారా, అది తెచ్చేటువంటి బాధ్యత ఎవరైనా ఉంటుందా, అసలు అలాంటి అవకాశం ఉంటుందా, ఈ ఆలోచన మాత్రమే సో ఆ కుటుంబాల్లో సాగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రమాదానికి ముందు రోజే వెళ్ళామంటే మర్నాడు వెళ్ళామని ఆపిన తల్లి, ప్రమాదంలో ముగ్గురు కూడా మృతి చెందినటువంటి ఘటన, ముగ్గురు కూతుళ్ళు చనిపోయిన తర్వాత ఆ తల్లి యొక్క వేదన ఏ విధంగా ఉంటుంది. మరి చిన్న పసికందు, 3 నెలల పసికందుతో తల్లి ఇద్దరు కూడా మరణించడం, అసలు ఆ కుటుంబానికి ఎంతవరకు వేదన ఉంటుంది. పాలు తాగాల్సినటువంటి పసికందు, బస్సులో చిన్న కునుకు తీసుకున్నటువంటి పసికందు చివరికి తిరిగి రాని లోకాలకి వెళ్తుందని ఆ తల్లి అనే భావించిన. సో అసలు కనీసం ఆ ఊహ అయినా ఎవరికైనా అందుతుందా ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఒక ఘోరం అని చెప్పుకోవాలి. ఇలాంటి ఘోరాలు, ఇలాంటి నేరాలకి సంబంధించినటువంటి ఇష్యూ అంటే అలసత్వమా నిర్లక్ష్యమా అనేటువంటిది విషయం అర్థం కానటువంటి పరిస్థితుల్లో అసలు ఇలాంటి ఘోరాల్ని చదువుతున్నప్పుడు, ఇలాంటి ఘోరాల్ని చెప్తున్నప్పుడు కూడా మనసుని కలిచివేసేటువంటి పరిస్థితి ప్రజెంట్ కనబడుతుంది. సో ఈ ఘోరాన్ని మాత్రం ఆ దేవుడు అంటే ఎలా ఆపుతారో, ఏం జరుగుతుందో, లేదా దీన్ని ఆపేటువంటి ప్రక్రియ ఏదైనా ఉంటుందా అనేటువంటి ఇష్యూని పక్కన పెట్టేస్తే చేసేటువంటి పనిలో మనం జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం ఇక్కడ ఉంటుంది. కాబట్టి రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం అనేటువంటి ఇష్యూని, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి అనేటువంటి ఇష్యూని, సో ఒక్కొక్క ప్రమాదం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ఒక్కొక్క ప్రమాదం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని, ఒక్కొక్క లెసన్ ని మనం నేర్చుకుంటూనే ఉన్నాం. సో ఈ లెసన్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలోనే ఖచ్చితంగా ఉండాలి. మద్యం దాగి రోడ్డు ఎక్కి పూర్తి స్థాయిలో రోడ్ యాక్సిడెంట్ కి కారణమవుతున్నామా, నేషనల్ హైవేస్ పక్కనే మద్యం దుకాణాలు వెలుస్తున్నాయా, లేదా మద్యం దాకినటువంటి వ్యక్తి రోడ్డు ఎక్కి పూర్తి స్థాయిలో డ్రైవింగ్ చేస్తూ ఉంటే పట్టించుకునేటువంటి ఆర్టీఏ అధికారులు ఏమవుతున్నారు. రెండోది పూర్తి స్థాయిలో లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యమా, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు షిఫ్ట్ల మీద షిఫ్ట్లు వేసేసి డ్రైవర్ కి నిద్ర మత్తులు జారుకునేంత రిస్క్ చేయాల్సినటువంటి అవసరం ఆ యాజమాన్యానికి ఎందుకు వస్తుంది.
మరి ముఖ్యంగా లారీకి సంబంధించినటువంటి ఇష్యూని తీసుకుందాం. సరే, చేవెళ్ళకి సంబంధించి ఒక 30 టన్నులు పట్టాల్సినటువంటి కంకర్ని 60 టన్నులు వేసుకొని వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? ఒక బండి మీద 2-3 వేల చలాన్లు కనబడితే కనబడేటువంటి పరిస్థితి. ఆర్టీసీ బస్సు మీద 2000 చలానా ఉంది, దాదాపు ఆ లారీ మీద దాదాపు 4000 చలానా ఉంది. సో దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదా? ఆ కారణమైనటువంటి ప్రధానమైన కారణం చిన్న గుంత. ఆ గుంతని కనుక పూడ్చినట్లయితే వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ దానికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. నేషనల్ హైవే 163గా అది గుర్తింపు పొందింది కదా. దాదాపు ఒక 200 చిల్లర కిలోమీటర్లను రోడ్డు పూర్తి చేసి ఒక 46 కిలోమీటర్లే పెండింగ్ లో ఉన్నప్పుడు, సో ఆ ప్రక్రియను పూర్తి చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి జరిగేది కాదేమో అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. కానీ ఏది ఏమైనా కానీ సో జరిగేటువంటిది జరుగుతుంది అనేటువంటి ఆలోచన కాదు. ఆ జరిగిన దాంట్లో లోపం ఉంది కాబట్టి ఆ లోపాన్ని సవరణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది కదా, ఆ ఆలోచన చేసేటువంటి అవసరం ఉంది కదా. సో దీనివల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకి ఎవరు భరోసా ఇస్తారు? ప్రజెంట్ ఇదే సాగుతున్నటువంటి తంతు. ఓవరాల్ గా మాత్రం ప్రమాదాల కట్టడికి ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రైవేటు యాజమాన్యాల బస్సులకు సంబంధించి కానివ్వండి, సో ఎక్కినటువంటి ఆర్టీసీ బస్సులో కూడా అంటే పరిమితికి మించి ఎక్కారు. దాదాపు ఒక 50 మంది పట్టేటువంటి ఆర్టీసీ బస్సులో 72 మంది ఎక్కారంటే దానికి తోడు ఫ్రీ, మహిళలకి ఫ్రీ బస్సు ఉంది. సో మహిళలందరూ కూడా ముందు వైపు ఉండేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో అలాంటప్పుడు ఏదైనా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి నష్ట తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది కదా. సో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దేశంలో ప్రమాదాల బారిన పడి చనిపోయేటువంటి వారి సంఖ్య విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రమాదాలు సాధారణమే కదా, సాధారణంగా ఉన్నటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి కదా, రోజు జరిగేటువంటి ప్రమాదాలే కదా, గత ప్రభుత్వ హయాంలో ప్రమాదాలు జరగలేదా అని రీసెంట్ గా ఒక నేతలు అంటున్నారు, ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతలు. సో అలాంటి ఆలోచన, ఆ మాటల పనితీరు కూడా కొంతవరకు విమర్శలకు కూడా ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కాబట్టి దేశంలో రోడ్డు ప్రమాదాల బారిన చనిపోయినటువంటి వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్క 2023 దగ్గర 2024తో పోలిస్తే 2025లో జనవరి నుంచి ఆగస్టు వరకు ఈ అర్ధ సంవత్సరంలో అంటే ఈ 6 months లో ఆల్మోస్ట్ 30% పెరిగింది. ఇది లోక్సభ వేదికగా కేంద్ర మంత్రి చెప్పినటువంటి మాట, వాస్తవమే కదా. సో ఈ రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. రోడ్ల నిర్వహణ సక్రమంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. సో మనం రోడ్ ఎక్కిన తర్వాత మనం ప్రయాణం చేసేటువంటి వెహికల్ కానివ్వండి, లేదా మనం నడిపేటువంటి వెహికల్ కానివ్వండి, జాగ్రత్తగా నడపాల్సినటువంటి బాధ్యత పౌరుల మీద కూడా ఉంటుంది. కాబట్టి మన బాధ్యతని, ప్రభుత్వాల యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వహించినప్పుడు మాత్రం ఇలాంటి వాటి కొంతవరకు తగ్గించేటువంటి అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో దీనికి సంబంధించినటువంటి హైలైట్ చేసినటువంటి ఇష్యూని ఒక్కసారి మనం పరిశీలిస్తే తెలంగాణ ఈనాడుకి సంబంధించి సో కేసీఆర్ కేటీఆర్ అరెస్టు చేయలేదే అనేటువంటి ఇష్యూ, కాళేశ్వరానికి సంబంధించినటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి హైలైట్ చేయడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఇలాంటి కామెంట్స్. సో గూడ్స్ రైలు ఢీకొన్న ప్యాసింజర్ అనేటువంటి ఇష్యూని ఇక్కడ మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఆ ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. హైదరాబాద్ మన్నెగూడ రహదారికి అడ్డంకులు తొలగినట్లేనా అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు అవకాశం ఉన్న పాత అలైన్మెంట్ కే మొగ్గు అనేటువంటి ఇష్యూ. ఎట్టకేలకు ఎన్జిటి గ్రీన్ సిగ్నల్ వాదనలు బలంగా వినిపించలేదని NHAI పై విమర్శలు అనేటువంటి ఇష్యూని ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. హైదరాబాద్ లోని అప్పా జంక్షన్ వరకు మన్నెగూడ ప్రాంత విస్తరణకు సంబంధించినటువంటి ఇష్యూని ఇక్కడ. ఇక ఇంకో కీలకమైనటువంటి ఇష్యూ కొద్దాం. హైదరాబాద్ విజయవాడ హైవే 6 వరుసల విస్తరణకు నోటిఫికేషన్, 2229 కిలోమీటర్ల మేర భూసేకరణ అధికారుల నియామకం అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. సో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి కాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. రహదారుల విస్తరణలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రహదారికి ఉండేటువంటి ట్రాఫిక్, ఆ ప్రాంతంలో ఏదైనా పండుగ వస్తే సంభవించేటువంటి వేదన చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. 2 నుంచి 3 గంటలు అనేటువంటి ఇష్యూ ఒకప్పుడు అయిపోయింది. ఇప్పుడు 5 నుంచి 7, 8, 9, 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ అదే విధంగా కొనసాగి టోల్ ప్లాజాల వద్ద నిరంతరం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కొన్ని ఏరియాస్ లో మార్నింగ్ టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్ చేసే వరకు ట్రాఫిక్ లోనే ఇరుక్కున్నటువంటి పరిస్థితులు కూడా గతంలో మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది. ఆ ప్రాంతంలో రహదారుల విస్తరణకు సంబంధించి ఫోకస్ పెట్టడం జరిగింది. సో రహదారుల విస్తరణకి, మౌలిక సదుపాయాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా
ప్రమాదాలకి బారిన గురవుతున్నటువంటి పరిస్థితులు మన దేశంలో చూస్తున్నాం. సో అట్ ద సేమ్ టైం మౌలిక సదుపాయాలకు ఎక్కువగా ప్రాంతాల్లో కొన్ని నిధులు కేటాయిస్తూ రహదారులు విస్తరణ చేసేటువంటి పరిస్థితి మాత్రం అక్కడక్కడ కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ ఒక 229 కిలోమీటర్ల మేర భూసేకరణ అధికారులను కూడా నియామకం చేసినట్లుగా తెలుస్తుంది. సో ఆ భూసేకరణకి ఎంతెంత అవసరం, ఏమేమి చేయాలి, సో ఎంతెంత భూమిని సేకరించాలి, ఆ సేకరించినటువంటి భూమికి సంబంధించి వారికి ఎలాంటి నష్టపరిహారాన్ని అందించాలి, అదేవిధంగా రైతుల దగ్గర నుంచి అభ్యంతరాలు ఏమేమి ఉన్నాయి, సో దీనికి సంబంధించినటువంటి అలైన్మెంట్ ఏ విధంగా ఉంటుంది, సర్వే ఏ విధంగా చేయాలి, సో భవిష్యత్తులో రహదారి ఒకవేళ ఇంకా విస్తరించాలి అంటే మాత్రం సో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముందస్తుగా ఆ భూమిని కూడా సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుందా, సో ఏ ఏ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలి, మరి ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో బైపాస్ రోడ్లను ఏర్పాటు చేయాలి, సో నగరాలు ఏదైతే పట్టణాలు లేదా చిన్న గ్రామాలు ఉన్నా ఆ గ్రామాల్లో నుంచి వెళ్లకుండా సో గ్రామానికి బయట నుంచి వెళ్లేలాగా ఒక బైపాస్ లాంటిది ఏ విధంగా ఏర్పాటు చేయాలి, సో అలాంటి వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో డిపిఆర్ కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తుంది. సో నెక్స్ట్ ప్రాంతం మాత్రం భూసేకరణ చేరున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులపైన కమిటీ సొమ్ము సమీకరణకు మార్గాల అన్వేషణే లక్ష్యం, కమిటీ చైర్మన్ గా సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలే సాగుతున్నాయి. డిగ్రీ కళాశాలలు బంద్ అయ్యి, జూనియర్ కళాశాలలు బంద్ అయ్యి, పూర్తి స్థాయిలో కళాశాలలకు వెళ్ళలేక విద్యార్థులు కూడా అలాగే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఏదంటే వాళ్ళ ఫీజు పడలేదు, గత ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా ఇచ్చే ఈ ప్రభుత్వాలు ఇవ్వట్లేదు అనేది మాత్రం విద్యార్థి సంఘాల నేతలు చేస్తున్నటువంటి ఆందోళన. ఈ ఆందోళన వారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో విద్యార్థుల వైపే మాత్రం అంటే స్టూడెంట్స్ ని కూడా తీసుకొని వెళ్ళి జిల్లా స్థాయిలో కలెక్టర్ కార్యాలయాల ముందు కూర్చొని ధర్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా మాత్రం దీనికి సంబంధించి నిన్న కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా సుప్రీం దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి కమిటీని వేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కమిటీకి మాత్రం చైర్మన్ గా సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కూడా నియమించడం జరిగింది. సో ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని ఇయర్స్ నుంచి పెండింగ్ గా ఉంది, ఏ కళాశాలలకు ఆల్మోస్ట్ ఎంత వరకు చెల్లించాల్సి ఉంటుంది, సో ఈ బకాయిల చెల్లింపుకి ఇంత ఆలస్యం అవ్వడానికి రీజన్స్ ఏంటి, సో రీజన్స్ తర్వాత దీన్ని ఏ విధంగా చెల్లింపు చేయాలి, సో ఈ చెల్లింపు తర్వాత ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది, సో ఇలాంటి వాటి మీద కమిటీ మాత్రం పూర్తి స్థాయిలో ఒక నివేదికను తయారు చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఆ నివేదికను పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం ఈ కమిటీ, సో ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోవడం అనేటువంటి ఇష్యూస్ దీంతో ముడిపడి ఉన్నాయి. ఇక మరోసారి ఇక్కడ కనబడుతున్నటువంటి హైలైట్ ఇష్యూ, కాంగ్రెస్ బారాసాలను ఓడిస్తేనే హైదరాబాద్ కు రక్షణ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి అనేటువంటి ఇష్యూ, హైడ్రా బుల్డోజర్ ను అడ్డుకునేది కారు మాత్రమే, బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనేటువంటి ఇష్యూ, ఎల్లారెడ్డి గూడలో బీఆర్ఎస్ పార్టిసిపేట్ చేసినటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా చేయడం జరిగింది. రహమత్ నగర్ లో బీజేపీ పార్టిసిపేట్ చేసినటువంటి రోడ్ షోలో దీన్ని హైలైట్ చేయడం జరిగింది. సో పూర్తి స్థాయిలో మాత్రం ఒక రణక్షేత్రంలోకి అంతా సిద్ధమవుతున్నారు. సో ఎన్నికలకి మాత్రం అంత ప్రక్రియ పూర్తయిపోతుంది. సో తుది దశకు ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేటువంటి ఆలోచన మాత్రం 2-3 రోజుల్లో ప్రారంభించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ప్రధాన పార్టీలు అన్ని కూడా 2-3 రోజులు మాత్రమే ఇంకా ప్రచారానికి సమయం ఉంది కాబట్టి సో అన్నిటికీ మాత్రం సిద్ధం చేస్తున్నారు. ఎంతవరకు ప్రజల్ని ఆకట్టుకోవాలి, ఎంతవరకు ప్రజలకు అవసరమైనటువంటి వాదుల యొక్క బాధల్ని ప్రభుత్వానికి ప్రశ్నించేటువంటి తత్వంగా చేయాలి, ఇది ప్రతిపక్షాలు. సో ప్రభుత్వం కల్పించినటువంటి పథకాలు ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, సో వీటి మీద మాత్రం అధికార పార్టీ. సో మొత్తం ఓవరాల్ గా మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. సో దాని మీద మాత్రం ప్రజలు ఎలా స్పందిస్తారు అనేది మాత్రం చాలా విభిన్నంగా కనబడుతుంది. సో ప్రజల్లో అంటే కొంతవరకు సర్వేలు అనేటువంటి ఇష్యూని పక్కన పెట్టేస్తే క్షేత్రస్థాయిలో వారి అవసరాలు ఏంటి అనేటువంటి ఇష్యూ ఇక్కడ హైలైట్ అవుతుంది. బీజేపీ చెప్తుంది కేంద్ర ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి, ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఆపరేషన్ సింధుని చేపట్టాం, జిఎస్టీ మీద సంస్కరణలు తీసుకొని వచ్చాం, సో మేము చేపట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, మీకు ఇస్తున్నటువంటి సన్న బియ్యం ఏదైతే ఉందో ఆ సన్న బియ్యంలో 10 నుండి 15 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఆల్మోస్ట్ 30 నుండి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది కదా. సో అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారని మీరు చెప్పుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వ పాత్ర కూడా దీంట్లో ఉంది, ఇది బీజేపీ చెప్తున్నటువంటి మాట. సో ఎలా గెలుస్తారు బీజేపీ అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతున్నప్పుడు వారు చెప్తున్నటువంటి మాట ఆల్మోస్ట్ మేము దుబ్బాకలో ఏ విధంగా గెలిచాం, గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఏ విధంగా గెలిచాం, ఈ రోజు ఒక 8 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే సో బీజేపీ ఓటు బ్యాంకు లేకుండానే 8 మంది గెలుస్తారా అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీని క్వశ్చన్ చేస్తున్నటువంటి పార్టీలు కూడా అదే చెప్తున్నాయి. సో ఒకవేళ మీరు కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులు తెచ్చి మేము అభివృద్ధి చేస్తామనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. అలాంటి సమయంలో
ఎలాగ ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు గెలిచి ఉన్నటువంటి నియోజకవర్గాలు, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో మీరు డెవలప్మెంట్ ఎంతవరకు చేశారు అనేటువంటి ఇష్యూని మాత్రం మరోవైపు కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయి. అంటే బీజేపీ ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి సర్వేల్లో 3వ స్థానంలోనే కనబడుతుంది ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలు. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది, మరి ముఖ్యంగా ఎలా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం ఇక్కడ కొంతవరకు హైలైట్ అవుతున్నటువంటి ఇష్యూ. కానీ ఒక్కసారి క్లియర్ కట్ గా పరిశీలిద్దాం, ఏ పార్టీకి ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఇష్యూని ఒక్కసారి మనం నార్మల్ గా చూసుకున్నా, బీఆర్ఎస్ పార్టీ వైపు మాత్రం 40+ ఉన్నట్లుగా సర్వే, ఇక కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ పార్టీ నుండి ఒక 38% వరకు ఉన్నట్లుగా సర్వే తెలుపుతుంది. సో బీజేపీ పార్టీ నుండి మాత్రం ఒక 10%, సో ఇతరులు వచ్చేసి ఒక 9%. ఇచ్చినటువంటి సర్వేలు ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలు బీఆర్ఎస్ ఒక 40% లేదా కాంగ్రెస్ పార్టీ ఒక 38%, బీజేపీ ఒక 10%, ఇతరులు ఒక 9% మంది ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి అనేది మాత్రం ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వే. రేపు ఎగ్జిట్ పోల్స్ లో ఏ విధంగా వస్తాయో తెలియదు, నిజంగా రిజల్ట్ ఈ విధంగా వస్తుందో లేదో తెలియదు. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రజల నాడిని చేసినటువంటి కొన్ని సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్ట్, ఆయా సర్వేలు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. అదే వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ వస్తుందో రాదో తెలియదు, కానీ వారు వేసినటువంటి వ్యూహం లేదా వారు చేసినటువంటి ఒక సర్వేలో తేలినటువంటి ఇష్యూ. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ మంత్రి ప్రమాణ స్వీకారం చేశారు కదా, మైనార్టీ మంత్రి అనేటువంటి అంశం. అంటే 1,00,000 మంది ఓట్లు ఉన్నారు అనుకోండి, ఈ 1,00,000 మంది ఓట్లలో 50.55%, అంటే సగానికి మించి శాతం మంది బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా ఆ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్. కానీ ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే, అన్ని పార్టీలు ప్రచారంలోకి ముందుకు వెళ్తున్నాయి. ఒక 3 కేటగిరీస్ గా మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్ని తీసుకుందాం ఓవరాల్ గా. అంటే జూబ్లీ హిల్స్ లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు కాబట్టి ఉన్నత స్థాయి వర్గాలు తీసుకోండి, లేదా మధ్యస్థాయి ప్రజల్ని ఒక్కొక్కరు తీసుకోండి, లేదా పేద ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ తీసుకోండి. ఉన్నత స్థాయి వర్గాల్లో ఆల్మోస్ట్ మౌనమే కనబడుతుంది. సో వారు అత్యంత కీలకంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. లేదు చెప్పుకోవడానికి చూసుకున్నా ఒకసారి జూబ్లీ హిల్స్ లో సెటిలర్స్ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. సో వారు అధికార పార్టీ లేదా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. సో అది ఆల్మోస్ట్ క్లియర్ కట్ గా తెలుస్తుంది. కానీ ఇక్కడ సర్వేలో పార్టిసిపేట్ చేసి సర్వే గురించి మొత్తం చెప్పేటువంటి అన్ని ఇష్యూస్ కూడా మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఓపెన్ అయిపోతారు. ఆల్మోస్ట్ మాకున్నటువంటి సమస్య ఇవి, మేము ఆ పార్టీకి ఓటేసేస్తాం, లేదా మాకున్నటువంటి ప్రాబ్లం ఇది సాల్వ్ చేసేస్తే మేము ఇలా క్లియర్ కట్ గా ముందుకు వెళ్తాం అని ఆల్మోస్ట్ అన్ని మధ్యతరగతి ఫ్యామిలీస్ కూడా క్లియర్ కట్ గా ఒక ఫోకస్ గా ఉండిపోతాయి. ఇక పేద ప్రజల విషయానికి వద్దాం. పేద ప్రజలు, మరి ఇల్లు కూడా లేని, సరైన ఆహార సదుపాయాలు లేని ప్రజలు మాత్రం ఖచ్చితంగా అధికార పక్షానికి కొంతవరకు వ్యతిరేక ప్రభావాలు ఎక్కువగానే ఉంటాయి. సో గతంలో ప్రభుత్వాలు ఇవ్వలేదు కాబట్టి, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇస్తాయని మేము ఆశించాం కాబట్టి, సో ఇవి కూడా ఇవ్వవా అన్నటువంటి ధోరణిలో ప్రతిపక్షాల వైపు వారి చూపు ఆలోచన ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఓవరాల్ గా ఈ 3 కేటగిరీలు ఒకసారి తీసుకున్నా, పోలింగ్ శాతం ఎంత నమోదయ్యేటువంటి అవకాశం ఉంది? ఈ 3 కేటగిరీలో ఉన్నటువంటి ప్రజలు ఆల్మోస్ట్ 4 లక్షల మంది ఉన్నా, ఆ 4 లక్షల మందికి సంబంధించి ఒక 50% పోలింగ్ కూడా నమోదు అవ్వలేదు గత ఎన్నికల్లో. అంటే దాదాపు గత ఎన్నికల్లో ఉన్నటువంటి ఓటర్లు చూసుకుంటే ఒక 3,92,023 మంది ఎంతో మంది ఉన్నారు. సో ఈ 3,90,000 మందిలో ఆల్మోస్ట్ 50% అంటే 1,50,000కి మించి మాత్రమే ఓట్లు నమోదవుతున్నాయి. అంటే ఒక 2 లక్షల వరకు మాత్రమే ఓట్లు నమోదైనాయి. అంటే 50% వరకు కూడా లేనప్పుడు వచ్చేటువంటి మెజార్టీ ఎంత ఉంటుంది? గతంలో 16,000 మెజార్టీ వచ్చింది 2018కి దానికి సంబంధించి. సో 2023 కానీ 2014 కానీ ఆ ఎన్నికలు తీసుకున్నప్పుడు 20,000 ఓట్ల మెజార్టీ, 16,000 ఓట్ల మెజార్టీ, ఒక 15,000-11,000 ఓట్ల మెజార్టీ ఇంతే కనబడుతుంది. కానీ ఈసారి మెజార్టీ కూడా వచ్చినటువంటి నార్మల్ సర్వేలో ఒక 5 నుంచి 10% మాత్రమే మెజార్టీ ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. ఒకవైపు బీజేపీ ప్రచారం చేయనివ్వండి, మరోవైపు బీఆర్ఎస్ కానివ్వండి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈ సర్వేలు మాత్రం పూర్తి స్థాయిలో వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, ప్రచారాలు కూడా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క నాడి ఎలా ఉన్నా, వారి సమస్యలు ఏంటి, జూబ్లీ హిల్స్ కి మేము ఏం చేస్తాం, ఎలాంటి చర్యలు తీసుకుంటాం అనేటువంటి ఆలోచన, ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కావాల్సినటువంటి ఆచరణ, ఇవి 2 కూడా ఇంపార్టెంట్. సో ప్రజలు కూడా ఆలోచించాలి. ఓట్లేసేటువంటి సమయంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి నేత అనేటువంటి ఇష్యూ కాదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి నేత, మీరు ఎన్నుకునేటువంటి ప్రజాప్రతినిధి ఏ పార్టీ వాడు, ఎలాంటి పనితీరును కనబరుస్తారు. సో ఖచ్చితంగా మీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడేటువంటి వ్యక్తేనా?
మీకు కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తేనా? ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత మీరు ఓట్లేసినటువంటి మీరు వెళ్ళి కలిస్తే స్పందించేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తేనా? చట్టసభలో మీ సమస్యలకు సంబంధించి గట్టిగా ప్రశ్నించేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తేనా? సో ఇలాంటివన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. సో 50% ఓటుకి మించి ఈసారి జూబ్లీ హిల్స్ లో పోలింగ్ అనేది నమోదవ్వాలి. దీని ద్వారా మాత్రమే మెజార్టీ అనేది కూడా బేస్ అయి ఉంటుంది. హైదరాబాద్ బస్తీల్లో బుల్డోజర్లు కానివ్వండి, బస్తీల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి, రేపటికి తులం బంగారం ఇవ్వనివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్లు బీజేపీ అన్నట్లుగా పూర్తి స్థాయిలో ఇతర పార్టీలను ఓడించనివ్వండి. సో ఏదేమైనా జరగనివ్వండి, కానీ ప్రజలకు అవసరమైనటువంటి ప్రజాప్రతినిధి వారికి ఉన్నటువంటి సమస్యలను తీర్చగలుగుతున్నారా లేదా అనేది మాత్రమే అక్కడ ప్రజల యొక్క ఆలోచనగా ఉంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల యొక్క వాదన. సో ఓవరాల్ గా మాత్రం సర్వేలు ఈ విధంగా తెలియజేస్తున్నా. సో నెక్స్ట్ దీని మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం ఇక్కడ కొంతవరకు ముందుకు సాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి డివిజన్లు మనం చూసుకున్నాం. వెంగళరావు నగర్ కానివ్వండి, రెహమత్ నగర్ కానివ్వండి, షేక్పేట్ కానివ్వండి, బోరబండ ప్రాంతం కానివ్వండి, సో ఈ ఏరియాస్ లో ఉన్నటువంటి కృష్ణానగర్ కానివ్వండి, సో వెంగళరావు నగర్ ప్రాంతం, అంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రాంతాలు రెహమత్ నగర్ అండ్ వెంగళరావు నగర్, ఈ రెండు ఏరియాస్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఓటు ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాలలో కూడా బీఆర్ఎస్ పార్టీయే ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం బీజేపీ 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్వేల యొక్క ఫలితాలు. సో ఓవరాల్ గా చూద్దాం, అంటే రేపు ప్రజల యొక్క ఏ విధంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది, ప్రజలు ఏ విధంగా ఓట్లలో అంటే మెజార్టీ ఇవ్వబోతున్నారా ఇవ్వరా, సో దానికి సంబంధించి వారి ఆలోచన ఏ విధంగా ఉంది అనేటువంటి ఇష్యూ కూడా ఇక్కడ ప్రధానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సో ఓవరాల్ గా మాత్రం చూసుకున్నట్లయితే ఒక్కసారి ఎలాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందాలి అనేటువంటి వ్యూహాలే పార్టీలన్నీ కూడా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో సో ఎందుకు దీనికి సంబంధించినటువంటి ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి ఇష్యూని కూడా ఒకసారి మనం గమనించాలి. ఇప్పటి వరకు మనం బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ని మాట్లాడుకుంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ లో మనం ఇందాక చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కేసుల వివరాలు బయటికి తీయరా, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే ఫార్ములా ఈ రేస్ వ్యవహారం కానివ్వండి, సో వీటిని బయటికి తీయరా, వారిని అరెస్ట్ చేయరా, ఇలాంటి వాదనలు వినిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, అత్యంత కీలకంగా తీసుకుంది. ఎందుకు అంత కీలకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం? జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 5 ఏళ్ళు ఎలాగో అధికారంలోనే ఉంటుంది కదా, లేదా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఏదైనా ఉందా? అలాంటి పరిస్థితి కూడా లేదు కదా. కానీ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ని ఒక రెఫరెండంగా తీసుకుంటుంది. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నెక్స్ట్ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం ఖచ్చితంగా పడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆలోచన. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అన్నారు దానికి సంబంధించినటువంటి అంశాన్ని. రాష్ట్రంలో కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తప్పకుండా గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఇష్యూని ఆయన ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైం లోపల అంతర్గత ఇష్యూస్ కూడా చాలా జరుగుతున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇష్యూస్ ని కూడా ప్రజలు చర్చించాలి జరుగుతున్నట్లుగా మాత్రం క్షేత్రస్థాయిలో రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కూడా వాదనగా వినబడుతుంది. మరి ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ జరిగేటువంటి కొన్ని రోజుల్లో? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అయిపోయే వరకు మాత్రం ఇప్పటికీ ఎన్ని ఆల్మోస్ట్ అస్త్రాలు ఉపయోగించాలో అన్ని అస్త్రాలు కాంగ్రెస్ పార్టీ ఉపయోగిస్తుంది. ఈ అస్త్రాల ఉపయోగంలో మాత్రం కొంతవరకు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఒక మైనార్టీ వ్యక్తికి మినిస్టర్ గా అవకాశం కల్పిస్తే సో మైనార్టీ ఓటు బ్యాంక్ కొంతవరకు ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన స్పష్టంగా ఉంది. అట్ ద సేమ్ టైం బీసీ అభ్యర్థి నిలబెట్టాం కాబట్టి, సో ఒక బీసీని మాత్రం అక్కడ అభ్యర్థిగా నిలబెట్టాం కాబట్టి బీసీ ఓటు బ్యాంక్ కొంతవరకు ప్లస్ అయ్యేటువంటి ఆలోచన ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనబడుతుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో వెళ్తున్నాయనేటువంటి ఆలోచన ఇక్కడ కనబడుతుంది. సో ఓవరాల్ గా నెక్స్ట్ దీని మొత్తం ప్రజల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది మాత్రం ఇక్కడ హైలైట్ అవుతుంది. సో ఒకవేళ అయితే ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి ఛాన్స్ ఉంటుంది, అవ్వకపోతే ఎన్ని వర్గాలకు దీనికి సంబంధించి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ వైపు ఒకవైపు ఎంఐఎం సపోర్ట్ ఉంది కాబట్టి మైనార్టీ అనేటువంటి ఓటు బ్యాంకు కొంతవరకు తనకు ప్లస్ అవుతుంది అనేటువంటి ఆలోచన చేస్తుంది కాబట్టి, సో బీజేపీ కూడా దీపక్ రెడ్డిని బరిలోకి దింపింది కాబట్టి, సో కాంగ్రెస్ గనక మైనార్టీ ఎంఐఎం అనేటువంటి పంతాలో వెళ్తుంటే ఆటోమేటిక్ గా
అంటే యాంటీ ముస్లిం లేకపోతే యాంటీ మైనార్టీ ఎంఐఎం ఓట్లు అన్ని కూడా బీజేపీ వైపు మల్లుతాయి అనేది మాత్రం బీజేపీ ఆలోచనగా ఉంది. సో ఇది నిజంగా ఉత్తర భారతంలో ప్లస్ అయినట్టు సారీ ఉత్తర భారతదేశంలో ప్లస్ అయినట్టు సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రభావం ఉండబోతుందా అనేటువంటి ఇష్యూ మాత్రం ఇక్కడ హైలైట్ అవుతుంది. సో ఓవరాల్ గా అజారుద్దీన్ కి సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం శాఖలు కూడా కేటాయించడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి శాఖల వివరాలకు వస్తే ఒకసారి ప్రభుత్వ రంగ సంస్థల శాఖలతో పాటుగా మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు కావాల్సినటువంటి శాఖలు అందరికి కొంతవరకు కూడా హోంశాఖ వస్తుంది అనేటువంటి ఆలోచన జరిగింది. కానీ ఫైనల్ గా ప్రభుత్వం కేటాయించినటువంటి శాఖలు మనం చూసాం. ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కి డిపార్ట్మెంట్, అట్ ద సేమ్ టైం మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఈ రెండు డిపార్ట్మెంట్స్ ని ఆయనకు కేటాయించడం జరిగింది. ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఇంకా ఎన్నిక అవ్వలేదు. ఆ ఇష్యూ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. గవర్నర్ దగ్గరలో పెండింగ్ లో ఉన్నటువంటి ఇష్యూ అంటే ఒక రాజకీయ వ్యక్తికి రాజకీయ ప్రమేయం లేనటువంటి వ్యక్తిని గవర్నర్ గా అంటే గవర్నర్ ఒక ఎమ్మెల్సీగా నియమించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక రాజకీయ ప్రమేయం ఉన్నందువల్లే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు మనం చూసాం. సో అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లుబాటు అవుతుందా లేదా అన్న దాని మీద ఇంకా క్వశ్చన్ మార్క్ కనబడుతూనే ఉంది. సో దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి ఆలోచన కనబడుతుంది. ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే అంటే ఒక వ్యక్తి మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు అంటే 6 నెలల లోపు తను ఏదైనా చట్టసభకి ఎన్నిక కావాలి. అది ఎమ్మెల్యే అయినా కావాలి, ఎమ్మెల్సీ అయినా కావాలి. ఒకవేళ 6 నెలల లోపు గనక తను చట్టసభకి ప్రాతినిధ్యం వహించలేకపోతే, ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేకపోతే ఖచ్చితంగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది అనేటువంటి ఆలోచన పక్కన పెట్టేసేయండి. మంత్రి పదవి పోతుంది. ఇది చాలా స్పష్టం. గతంలో కూడా ఇలా జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం దీని మీద ఎలాంటి ఆలోచన చేస్తుంది అనేటువంటి ఇష్యూ, రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా నియమించకూడదు అనేటువంటి ఇష్యూని సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఒక మంత్రిని మళ్ళీ రాజకీయ వ్యక్తిగా పరిగణించరా అనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ వస్తుంది. గవర్నర్ కోటాలో ఆయన ఎమ్మెల్సీగా నియామకం ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ వస్తున్నాయి. బట్ ఇక్కడ కనబడుతున్నటువంటి పేరు షబ్బీర్ అలీని పక్కన పెట్టారు అనేటువంటి ఇష్యూ. సో ఓకే, ఆ రాజకీయాలు అయిపోయింది. ఆల్మోస్ట్ కామారెడ్డిని వదులుకోవడం కానివ్వండి, సో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కానివ్వండి, ఆల్మోస్ట్ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో అత్యంత కీలకమైన ఉన్నటువంటి వ్యక్తి కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం ఆయన సొంత నియోజకవర్గాన్ని వదులుకొని కూడా పక్కకు వచ్చేసారు. ఓకే, ఎమ్మెల్సీ ఇచ్చారు, కూర్చున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఒక నామినేటెడ్ పోస్ట్ మాత్రమే ఇస్తారా, అజారుద్దీన్ కి ఎందుకు ఇవ్వాలి మంత్రి పదవి అనేటువంటి ఆలోచన లుసలుసలు కూడా వినిపించింది అనేటువంటి వాదన కూడా ఉంది. సరే, ఈ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టేస్తే మాత్రం అజారుద్దీన్ ప్రభావం జూబ్లీ హిల్స్ మీద ఖచ్చితంగా పడుతుంది అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో ఎంతవరకు ఉంటుంది అనేటువంటి ఇష్యూని కూడా మనం చూద్దాం. సో ఇవి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు. రేపటి మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.